ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి అక్క, కల్పన ఇప్పుడే జ్యూస్ ఇచ్చింది. తర్వాత నువ్వు దగ్గరుండి ఆవిడికి టాబ్లెట్స్ ఇద్దుగాని రా. ఏంటక్క అలా చూస్తున్నావు? లేకపోతే ఏంట్రా, ఇన్ని రోజులు ఆ మెడిసిన్స్లో నువ్వు కలిపిన టాబ్లెట్ ఉంది కాబట్టి అది ఆవిడతో మింగించడం కోసం సేవలు చేస్తున్నట్టు నటించాను. ఇప్పుడు మనం ఆ టాబ్లెట్ ఇవ్వడం లేదు కదా, ఇక ఆవిడికి నేనెందుకు ఇవ్వాలి? అయ్యో అక్క, నేను సీతమ్మ మీద ప్రేమతో ఇవ్వమనడం లేదు. ఆ శ్రీవల్లి చేత దీక్ష మాన్పించాలంటే ఆవిడ హెల్ప్ మనకి చాలా అవసరం. ఏమంటున్నావురా? అదే అక్క, నువ్వు ఆవిడికి మెడిసిన్స్ ఇస్తూ మాటా మాటా కలుపుతూ శ్రీవల్లికి వ్రతం ఆపేయమన్నట్లుగా సీతమ్మకి చెప్తావు. ఓ, అదా నీ ప్లాను? ఆ విషయం ముందే చెప్పచ్చు కదా. ఇప్పుడు చెప్పాను కదా, వెళ్దాం పదా. అత్తయ్య, మీరు టాబ్లెట్ వేసుకునే టైం అవుతుంది కదా. జ్యూస్ తాగాక ఇద్దామనుకున్నాను వదినా. అవునా? అత్తయ్య, రోజురోజుకి మీ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతున్నట్టుగా ఉంది. ఇంట్లో పనులు చాలా వరకు మీరే చేసేస్తున్నారు. అవును బాబు, నీరసం ఆయాసం బాగా తగ్గిపోయాయి. ఇదిగో వీళ్ళు టైం టు టైం బలవంతం పెట్టి ఈ మందులు మింగిస్తున్నారు. కానీ లేదంటే నాకు ఆ టాబ్లెట్స్ కూడా వద్దనిపిస్తోంది. అలా అనకండి అత్తయ్య, ఒంట్లో బాగుంది కదా అని మందులు మింగడం నెగ్లెక్ట్ చేయకూడదు. కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు వాడాల్సిందే. అవునా? రేపేనా? అలాగే ప్లాన్ చేస్తాను. ఓకే, ఉంటాను. ఏంటండి, ఎవరు ఫోన్లో ఏదో ప్లాన్ చేస్తా అంటున్నారు? అదా, మనం కొత్తగా పెట్టబోయే కంపెనీ గురించి సీత. వైజాగ్లో కొంతమందితో కంపెనీ ప్రాజెక్టు గురించి మాట్లాడాలి. మళ్ళీ బిజినెస్ టూర్ వెళ్తున్నారా? మీరు పిన్నిని వదిలి దూరంగా వెళ్తున్నారంటే పిన్నికి ఎక్కడలేని బెంగొచ్చేస్తుంది నాన్న. కానీ ఈసారి మీటింగ్కి నేను వెళ్ళాలనుకోవట్లేదు. మరి శ్రీవల్లిని పంపించాలి అనుకుంటున్నాను. తను ఎలాగూ కంపెనీ బాధ్యతను చక్కగా చూసుకుంటోంది. తన వర్క్ అంతా చాలా బాగుందని ఆడిటర్ గారు, కంపెనీ స్టాఫ్ అందరూ చెప్తున్నారు. అందుకే ఇక మీదట కొత్తగా స్టార్ట్ చేయబోయే బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా తనకే అప్పగించాలని ప్లాన్ చేస్తున్నాను. ఏమండి, శ్రీవల్లి నొక్కదాన్ని పంపిస్తారా? శ్రీవల్లికి తోడుగా నేను వెళ్తానత్తయ్యా. గుడ్. అసలు నాకు ఈ ఆలోచనే రాలేదు. అలాగే త్రిదేవ్, నువ్వే వెళ్ళు. అత్తయ్య, మా తమ్ముడు భార్యని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనిచ్చేలా లేడు. భార్య మీద మరీ ఇంత ప్రేమేంటో వీడికి. ఉండకూడదా అక్క? ఉండాలి. ఉండకూడదని మేమెందుకంటాం? మా శ్రీవల్లిని అంత ప్రేమగా నువ్వు చూసుకుంటుంటే మాకు ఆనందమేగా. అత్తయ్య, ఎలాగో ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుందని మీరే అంటున్నారు. అటువంటప్పుడు శ్రీవల్లిని ఆ బ్రహ్మచర్య వ్రతం ఆపేయమని చెప్పొచ్చు కదా. అంటే త్రిదేవ్ శ్రీవల్లి పెళ్ళయ్యాక మనం వాళ్ళని హనీమూన్కి కూడా పంపలేదు. ఇప్పుడు ఇద్దరు కలిసి బిజినెస్ టూర్ కోసం వేరే ప్లేస్కి వెళ్తున్నారని త్రిదేవ్ ముచ్చట పడుతున్నాడు. శ్రీవల్లికి ఆ వ్రతం అనేది అడ్డు లేకపోతే వాళ్ళిద్దరూ కూడా సరదాగా సంతోషంగా ఉంటారు కదా అని నా ఉద్దేశం. నువ్వు చెప్పింది కరెక్టే అవుతున్నా, కానీ శ్రీవల్లి పిన్ని మాట కాదు కదా, ఎవ్వరి మాట వినట్లేదు. ఏం చేస్తాను చెప్పు? అలా అంటావేంటి కల్పన? వినేలాగా చెప్పాలి కదా. అత్తయ్య కొంచెం గట్టిగా చెప్తే శ్రీవల్లి వింటుంది. సరేనమ్మా, నేను చెప్తాను. ఇంతకు ముందు కూడా నేను 2-3 సార్లు చెప్పాను, తను వినలేదు. కానీ ఈసారి వినేలా చెప్తాను. అందరం కలిసి చెప్తే తను అర్థం చేసుకుంటుంది అత్తయ్య. అవును సీత, ఆర్తి చెప్పిన దాని గురించి లోతుగా ఆలోచిస్తే చాలా నిజం ఉంది. మనం ఎలాగైనా అమ్మాయికి నచ్చజెప్పాలి. అలాగేనండి.
నా కూతురి ఉసురు మీకు ఖచ్చితంగా తగులుతుంది. నువ్విచ్చిన డబ్బు హాస్పిటల్కి ఇచ్చేశాను. వాళ్ళకి నా మీద నమ్మకం కలిగి నేను మంచివాణ్ణి అని సర్టిఫై చేశారు. త్రిదేవని రాక్షసుడి నిర్లక్ష్యం వల్ల చిన్న వయసులోనే నీ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయిందమ్మా. మీ అమ్మా నాన్నలు ఆ రాస్కల్కి శిక్ష పడేలా చేయాలనుకున్నారు. నేను కూడా అతనికి శిక్ష పడాలని చూశాను. దానికి తగ్గట్టుగానే మీ పేరెంట్స్కి హెల్ప్ చేయాలనుకున్నాను. కానీ అతన్ని శిక్షించలేకపోయాం. వాడు చాలా తెలివిగా తప్పించుకున్నాడు. దానికి నేను కూడా ఒక కారణమని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. ఆ దుర్మార్గుడు ఎంత మంచివాడిలా నటిస్తాడు. అతని నటనని అందరూ నిజమని నమ్మి మోసపోతారు. అలాగే నేను కూడా మొదట మోసపోయాను. నాకున్న కొన్ని కారణాల వల్ల వాడి నిజ స్వరూపాన్ని ప్రస్తుతానికి బయట పెట్టలేను. అది అవకాశంగా చేసుకుని వాడు చాలా తెలివిగా ఎస్కేప్ అవుతున్నాడు. నేనిచ్చిన 2 కోట్ల రూపాయల వల్లే వాడు మీ పేరెంట్స్ పెట్టిన కేసుని కొట్టిపారేయగలిగాడు. ఐఎమ్ సారీ అమ్మా. ఐఎమ్ వెరీ వెరీ సారీ. తన వల్లే నువ్వు చనిపోయేవన్న పశ్చాత్తాపం కూడా వాళ్ళు అసలు లేనే లేదు. అది చూస్తుంటే నా గుండె రగిలిపోతోంది. ఆ దుర్మార్గుడు నాకు భర్త అయినందుకు వాడిని శిక్ష నుంచి తప్పించాలని మీ అమ్మ వాళ్ళకి దగ్గరయ్యానని మీ వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా మీద కోపంగా కూడా ఉన్నారు. అయినా పర్వాలేదు. నేను నీకు మాటిస్తున్నాను. నీ ప్రాణం తీసిన ఆ నీచుడికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాను. అతి త్వరలోనే అతడు చేసిన పాపానికి పశ్చాత్తాపపడేలా చేస్తాను. ఎలాగైనా వాణ్ణి జైలుకి పంపించి తీరుతాను. ఇదేంటి శ్రీవల్లి ఒంటరిగా ఎక్కడున్నది? శ్రీవల్లి, ఏంటమ్మా ఇక్కడ ఉండావు? ఇక్కడేం చేస్తాండావు? ఏం లేదు మామా, అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. తంగచ్చి ఇప్పుడు బాగానే ఉండదు కదా, ఆరోగ్యం కూడా కుదురు పడతా ఉండాది. తొందరలోనే తను నార్మల్ అవుతాది. అమ్మ గురించి నువ్వు ఇంకేం దిగులు పెట్టుకోమాక. అలాగే మామా. తంగచ్చి కోసం నువ్వు బ్రహ్మచర్య వ్రతం కూడా చేస్తాండావు. ఈ మధ్య ఎక్కువగా పూజలు ఉపవాసాలు చేస్తాండావు. అమ్మ కోసం నువ్వు పడే కష్టం చూసి ఆ మురుగన్ తంగచ్చికి ఆపరేషన్ లేకుండా మొత్తం నయం చేస్తాడు. చాలా టైం అవుతా ఉండదు. నువ్వు ఇంట్లో లేకపోతే నువ్వు ఇంకా రాలేదని తంగచ్చి కంగారు పడతాది. రామ్మ వెళదాం. రా. నాన్న, శ్రీవల్లి వచ్చింది. రామ్మా, నీకోసం ఎదురు చూస్తున్నాం. నాకోసమా? ఎందుకు నాన్నా? నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి నాన్నా? మనం మన కంపెనీని ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాం కదా, దానికి సంబంధించిన ఇన్వెస్టర్స్తో షేర్ హోల్డర్స్తో రేపు వైజాగ్లో మీటింగ్ ఉందమ్మా. ఆ మీటింగ్కి నువ్వే అటెండ్ అవ్వాలి. నేనా? అవునమ్మా. ఆల్రెడీ నీకు కంపెనీలో ఎలా లాభాలు వస్తాయో ఎలా నష్టాలు వస్తాయో క్లియర్గా తెలుసు. కాబట్టి ఇన్వెస్టర్స్తో మాట్లాడి నీ ఐడియాస్ని బడ్జెట్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేయి. మీరు కూడా మీటింగ్కి వస్తే బాగుంటుందేమో నాన్న. ఎంత నాకు తెలిసినా మీరుండటం అనేది కరెక్ట్ కదా. నువ్వన్నీ చూసుకోగలవని నాకు తెలుసమ్మా. అయినా నువ్వు ఒక్కదానివి ఏం వెళ్ళట్లేదు. నీతో పాటు తోడుగా త్రిదేవ్ కూడా వస్తున్నాడు.
ఇద్దరు కలిసి రేపు మార్నింగే అక్కడికి బయలుదేరాలి. అమ్మ శ్రీవల్లి, నువ్వు నా కోసం దీక్ష చేసింది చాలు. ఇక దాన్ని వదిలిపెట్టమ్మా. లేదమ్మా, నీకింకా పూర్తిగా నయం కాలేదు కదా. నువ్వు పూర్తిగా నార్మల్ అయ్యే వరకు నేను ఈ దీక్ష చేయటం ఆపను. నాకిప్పుడు బాగానే ఉందమ్మా. ఆల్మోస్ట్ నేను నార్మల్ అయినట్టే. నాకెలాంటి అనారోగ్యం ఉన్నట్టు అనిపించట్లేదు. నా మాట వినమ్మా. అవును శ్రీవల్లి, నువ్వే చూస్తున్నావు కదా, అత్తయ్య గారు మునుపటి కంటే ఇప్పుడెంతో యాక్టివ్గా ఉన్నారంటే కోలుకున్నట్టే కదా. కోలుకున్నామని మనమనుకుంటే సరిపోతుందా వదినా? డాక్టర్ చెప్పాలి కదా. శ్రీవల్లి, అత్తయ్య గురించి వర్రీ అవ్వాల్సిన పనిలేదు. ఆవిడ కోలుకుంటున్నారు. దానికి డాక్టర్ వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముంది? అత్తయ్యని చూస్తుంటే మనకు తెలిసిపోవట్లేదా? పైగా నేను డాక్టర్నే. నేను చెప్తున్నాను, ఆవిడికిప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఎంతమంది చెప్తున్నా అర్థం చేసుకోకుండా నువ్వు ఇంకా మొండిగా ఉండటం నాకేం నచ్చటం లేదు. శ్రీవల్లి, ఇక నుండి నువ్వు ఆ దీక్ష మానేసి మామూలుగా ఉండాల్సిందే. అది కదమ్మా. అమ్మ శ్రీవల్లి, అమ్మ చెప్పే విషయం కూడా అర్థం చేసుకో. తనెందుకు అంతలా చెప్తుందో నీకు అర్థం కావట్లేదా? తనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తుంది కదమ్మా. నా మంచికి చెప్తుందని నాకు తెలుసు నాన్న. కానీ ఇంకా కానియండి శ్రీవల్లి, అమ్మ గురించి ఆలోచించి వ్రతం చేస్తున్నావు, బాగానే ఉంది, నిన్నెవరూ కాదనలేదు. కానీ నువ్వు తన గురించి ఆలోచిస్తూ ఇలా వ్రతం చేస్తుంటే తను సంతోషంగా ఉంటుందా చెప్పు? కొత్తగా పెళ్ళైన కూతురు అల్లుడు సరదాగా సంతోషంగా ఉండాలనే కదా తల్లి కోరుకుంటుంది. మీ సంసారం గురించి కూడా ఆలోచిస్తుంది కదా. ఆ విషయంలోనే పిన్ని బాధపడుతుంది శ్రీవల్లి, అర్థం చేసుకో. పైగా ఇప్పుడు నువ్వు త్రిదేవ్ కలిసి వైజాగ్ వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్విలా బ్రహ్మచర్యం పాటించటం కరెక్ట్ కాదు శ్రీవల్లి. నా దీక్షను ఆపించి నన్ను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు త్రిదేవ్. అమ్మ వాళ్ళందరికీ నా చేత దీక్ష మాన్పించమని చెప్పినట్టున్నాడు. అందుకే అందరూ నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? చెప్పు శ్రీవల్లి, దీక్ష మానేస్తానని చెప్పు. ఇప్పుడు నువ్వు నా మాట తీసేయనని చెప్పు. అప్పుడే నేను నీ గురించి ఏ దిగులు లేకుండా నిశ్చింతగా ఉండగలుగుతాను. శ్రీవల్లి, నువ్వు ఏం చేసినా తంగచ్చి కోసమే కదా. నువ్వు దీక్ష మానేస్తే తంగచ్చి సంతోషంగా ఉంటుంది. అప్పుడు త్వరగా కోలుకుంటుంది కదా. కొంచెం ఆలోచించమ్మా. ఆర్తి, అది ఇప్పుడు మానేస్తుందా లేక కంటిన్యూ చేస్తుందా? మానేయని చెప్పడానికి మాత్రం దాని దగ్గర రీజన్స్ అయితే ఏమీ లేవు. ఏదో ఒక రీజన్ చెప్పడానికి ఆలోచిస్తున్నట్టుంది. అది ఏ రీజన్ చెప్పినా దానికి తగ్గట్టుగా మనం ఆన్సర్ ఇవ్వాలక్కా. నేనున్నాను కదరా, యూ డోంట్ వరీ. అలా సైలెంట్గా ఉంటావేంటి? సమాధానం చెప్పు శ్రీవల్లి. స్వామి, నా దురదృష్టం కొద్దీ ఈ దుర్మార్గుడికి భార్యనయ్యాను. కానీ నేను వాడి ఆట కట్టిద్దామంటే అమ్మ సమస్య నాకు పెద్ద అడ్డుగోడగా నిలుస్తోంది. అయినా సరే వీడి మీద నా పోరాటం మాత్రం ఆపను. అందుకే నీ మీద భారం వేసి నా దీక్షని విరమిస్తాను. నువ్వే నాకు తోడుగా ఉండాలి. అలాగేనమ్మా, దీక్ష నాపేస్తాను. రేపొద్దున్నే టెంపుల్కి వెళ్ళి దీక్ష విరమిస్తాను. చాలా సంతోషం. మంచి నిర్ణయం తీసుకున్నావు. నాకు తెలుసు నువ్వు నా మాట వింటావని. అది మాకు కూడా తెలుసు అత్తయ్య. అందుకే మా ప్లాన్ని నీ ద్వారా అమలు చేశాం. మన ప్రాబ్లమ్స్ ఏంటక్క? 1 by 1 వెంటనే తీరిపోతున్నాయి. నిన్నేమో నా హాస్పిటల్ ప్రాబ్లం క్లియర్ అయింది. ఇవాళతో శ్రీవల్లి దీక్ష ముగుస్తుంది. అసలు ప్రాబ్లం మిగిలే ఉంది, అది మర్చిపోతున్నావు. ఏంటది? ఆస్తి. ఇక నా కాన్సంట్రేషన్ అంతా దాని మీదే కదా. అది కూడా జరుగుతుంది, చూస్తూ ఉండు.
చలిత పాటు నాట కాలిత తక తక జల కటిత గణ జట మాకుంట తక తక చక్క చక్కిత శశికాల మాకుంట తక తక జన వినుత ఋషి గణ నికట తగిన తగిన ఇచ తకట గుణ గుణ రహిత తక తక భయ సహిత భవ భయ హరిత తక తక దివి సరిత తవ హృది స్ఫురిత తక తక शंभो हर महादेव भस्मांग राग भूतादिक गणनाथ ఎరా ఆ శ్రీవల్లి ఎక్కడా? ఈ రోజు నుంచి అది దీక్ష మానేస్తుంది, అందుకే గుడికి వెళ్ళింది. మొత్తానికి దాని చేత దీక్ష మానిపించేలా చేశావు, కానీ తర్వాత పనంతా నువ్వే చేయాలి త్రిదేవ్. అది నేను చూసుకుంటాను కదా బావా. మొత్తొచ్చే టాబ్లెట్స్ తీసుకెళ్ళడం మర్చిపోకు. సూట్ కేసులో బట్టలు పెట్టుకోవడమైనా మర్చిపోతాను, కానీ ఈ టాబ్లెట్స్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోను. ఒరే, నువ్వు ఆ కేసులో నుంచి బయటపడ్డావని తెలిసినా కూడా శ్రీవల్లి నీతో దాని గురించి ఏమీ మాట్లాడలేదా? ఇంకేం మాట్లాడుతుందక్క? బాధగా చూస్తూ సైలెంట్గా ఉండిపోయింది. అయినా ఇప్పుడు నన్ను ఎవరూ ఏం చేయలేరు కదా. నీ గుట్టు బయట పెట్టాలనుకున్నా దాని దగ్గరే డబ్బు తీసుకుని ఆ డబ్బుతోనే నువ్వు కేసు నుంచి బయటపడ్డావు. అది డైజెస్ట్ చేసుకోలేకపోతుందేమో, అందుకే నీ గురించి ఒక్కరికి కూడా ఏం చెప్పకుండా తనలో తను కుమిలిపోతుందనుకుంటా. అవును బావా, నా గురించి ఇప్పుడు ఎవరికి ఏం చెప్పినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కేసు ఆల్రెడీ క్లోజ్ అయింది కదా. సో నన్ను అందరూ మహాత్ముడు అనుకుంటున్నారు తప్ప మోసగాడు అని ఎవ్వరూ అనుకోరు. అలా అని దాన్ని తక్కువ అంచనా వేస్తూ నిర్లక్ష్యంగా ఉండకు. ఆ శ్రీవల్లి ఓటమిని ఒప్పుకునే మనిషి కాదు. అవునరా, దాని తెలివితేటల గురించి నీకు తెలుసు. అది సైలెంట్గా ఉంటుందంటే అవకాశం కోసం ఎదురు చూస్తుందని అర్థం. చిన్న లూప్ హోల్ దొరికినా శివంగిలా రెచ్చిపోతుంది. దానికింకా ఎక్కడనే అవకాశం ఉందక్క. నేనిచ్చిన షాక్కి మైండ్ బ్లాక్ అయి టోటల్ కన్ఫ్యూజన్లో ఉండుంటుంది. అక్కడి నుండి బయటకొచ్చేసరికి దానికి తెలియకుండా కడుపొచ్చేస్తుంది. ఆ దెబ్బతో దానికి పిచ్చెక్కుతుంది. అలా అనుకోకరా, అది అవకాశాలు సృష్టించుకోగల సమర్థవంతురాలు. అంతమైపోయిన దాంట్లో నుంచి కూడా ఎలా ఆరంభించాలో తెలిసిన మేధావి. ఎందుకైనా మంచిది నువ్వు ఎప్పుడు దాన్ని ఒక కంట కనిపెడుతూ అలర్ట్గా ఉండు. ఈ ఆస్తి మొత్తం మన చేతిలోకి వచ్చే వరకు నువ్వెప్పుడూ కేర్ఫుల్గానే ఉండాలి. నువ్వు శ్రీవల్లి గురించి టెన్షన్ పడకక్క, నేనంతా చూసుకుంటాను కదా. ఈ బిజినెస్ ట్రిప్కి వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చేసరికి అది నా చెప్పు చేతల్లో ఉంటుంది. నువ్వే చూడు. అది నోరు విప్పి మన గురించి మాట్లాడడానికి అవకాశం లేకుండా చేస్తా. దానికి మన మాట వినడం తప్ప వేరే దారి లేదన్నట్టుగా చేసేస్తా. మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరా త్రిదేవ్. నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు బావా, కన్ఫర్మేషన్. సర్లే, నీ ప్లాన్ తనకు తెలుసుకోనివ్వకుండా జాగ్రత్తగా బిహేవ్ చేయి. ఆడపిల్ల పుట్టింటికెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్తున్నట్టు ఇద్దరూ చెరోపక్క చేరి నాకు సజెషన్స్ ఇవ్వకండి. సజెషన్స్ ఎక్కువైతే కన్ఫ్యూజన్ వచ్చి నాకున్న క్లారిటీ మిస్ అవుతుంది. నేను గురిపెట్టానంటే టార్గెట్లో బుల్లెట్ దిగి తీరుతుంది. డోంట్ వరీ. ఈశ్వర, ఈ రోజుతో నేను బ్రహ్మచర్య వ్రతాన్ని ఆపేశాను. కాదు, ఆ త్రిదేవ్ ఆపేలా చేశాడు. మంచిగా నటిస్తూ ఇంట్లో వాళ్ళందరి ద్వారా తను అనుకున్న పనులు సాధిస్తున్నాడు. వాడి గురించి ఇంట్లో వాళ్ళకి చెప్తావంటే ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. అపశుభం తెలియని ఒక పాప ప్రాణం తీసి నిర్దోషిగా బయటపడ్డాడు. అందుకు పరోక్షంగా నేనే కారణం కావటం నాకు మరింత బాధ కలిగిస్తుంది. అయినా నేను ఆ నీచుని ఏమీ చేయలేకపోతున్నాను. వాడు
వాడు ఈ జన్మలో చేసిన పాపాలకి శిక్ష ఈ జన్మలోనే అనుభవించాలి. అందుకే వాడు చేసిన తప్పుల్ని ప్రూవ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ విషయంలో నాకు తోడుగా ఉండి సాయం చేయి స్వామి. మీరు వస్తున్నారని తెలియగానే అన్ని రూమ్లు క్లీన్ చేసి పెట్టాం మేడం. సరే. ఇంతకీ ఇక్కడ ఎవరినో కలవడానికి వచ్చారని చెప్పి అయ్యగారు అన్నారు. ఇంతకీ ఎవరమ్మ వాళ్ళు? నీలవేణి గారు.